హలో గైస్, వెల్కమ్ టు నాని లైఫ్ ఫేస్. ఈ రోజు అయితే నిన్న జరిగిన బిగ్ బాస్ 9 ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడడానికి వచ్చాను అనమాట. నేను నిన్న జరిగిన టాస్క్స్ అది అంతగా పెద్దగా ఏమీ లేదు, మొత్తం అంతా సుత్తి అనమాట. నిన్న అంత ఓ సూపర్ కేక అని అనుకోవడానికి కూడా వేయట్లేదు. కాకపోతే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడదాం. తనూజ డిమన్ పవన్ గురించి అయితే మాట్లాడాలి. వాళ్ళ ఆ, ఏమంటుందంటే తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను అని అంటుంది. కరెక్ట్ కాదు, ఆ పాయింట్ మాట్లాడదాం. నెక్స్ట్ కళ్యాణ్ కూడా ఇమ్యూనిటీ కోసం మాట్లాడుతున్నాడు, అవన్నీ మాట్లాడదాం అనమాట ఈరోజు. ఎందుకంటే కళ్యాణ్ టాప్ 1లో ఉన్నాడు రా బాబు అంటే ఇంకా ఆడి ఇమ్యూనిటీ కావాలి, సేవ్ అవ్వాలి అలానే అంటున్నాడు. టాస్క్ కింగ్ లాగా అవ్వాలి కానీ ఎందుకో కొంచెం భయపడుతున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే ప్రజెంట్ నిన్న మార్నింగ్ జరిగింది, అబ్బచ్చా పాట వచ్చింది. పాట వచ్చిన తర్వాత నెక్స్ట్ అలా కొంచెం చేశారు. చిల్లర కామెడీ కూడా ఏం చేయలేదు, కానీ కామెడీ అనుకుని నేను నమ్మాలి. ఇలా అమ్ముడు లెట్స్ కుమ్ముడు అన్నట్టే ఏదో బర్నీ గారు చేశారు, నవ్వారు. ఎమాన్యుల్ వచ్చి ఏదో పుషప్ చేసి వాళ్ళ మీద ఒక కూర్చోమని అలా ఏదో రీక్రియేట్ చేద్దాం చూసారు. రివ్యూలు అందరూ చూసి ఆ అమ్మాయి చెయ్యి ఒంటి మీద చేస్తే నరకాల్సిన తల అని బాహుబలి సీన్ కూడా క్రియేట్ చేద్దాం చూసారు. బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అలా కొంచెం జరిగిన తర్వాత అప్పుడు తనుజ గారు డిమాండ్ పవన్ ఇక్కడ వెళ్ళి ఒక మూలం కూర్చొని ఉండగా అప్పుడైతే నువ్వు నిన్న నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అంటుంది. ఏంటంటే ఏ పాయింట్ ఆఫ్ లో గేమ్ ఆడేటప్పుడు అదే నిన్న పొట్టులో బాల్స్ వేసే టాస్క్ ఆడారు కదా, ఆ టైంలో ఎక్కడో చెయ్యి తగిలిందంట. చెయ్యి తగడం గేమ్లో ఆడినప్పుడు ఫామ్నే కదా, ఏదో కావాలని తోస్తే లాస్ట్ ఎపిసోడ్లోనే కదా అందరి ముందు మోకాల మీద కాళ్ళు దండం పెట్టి సారీ చెప్పాడు. అలాంటివి మళ్ళీ ఎందుకు చేస్తాడు? కానీ తనుజ గారు ఏదో పాయింట్ కావాలని ఏదో చేయాలని చెప్పి అలా చేశారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మా అమ్మ అక్కడ చూడండి, మా అమ్మ ఏటైందో అసలు అసలు డివన్ పవన్ గేమ్స్ అన్ని ఎఫర్ట్లు బాగానే పెడుతున్నాడు, కానీ కెమెరామెన్ ఎందుకో అతను సరిగ్గా చూపించట్లేదు. బట్ అతను తప్పు అయితే వేయట్లేదు, నేను తగలలేదు. కానీ ఏదో పోర్ట్రైట్ చేయాలని తనుజ గారు చిన్న పాయింట్ని అలా 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 ఆగుదామని చూశారు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే తనుజ గారు వచ్చి నువ్వు నన్ను టచ్ చేసావు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు, అది కరెక్ట్ కాదని అంటారు. జగన్ బాబు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటంటే ఉమ్మన్ హ్యాండ్లింగ్ అనలేక మ్యాన్ హ్యాండ్లింగ్ అంటున్నావు, అది ఎలాగంటారు? నేను నీకు చెయ్యి తగిలింది, నేను ఒప్పుకుంటాను, కాకపోతే కావాలని తొయ్యలేదు, అది గేమ్లో తగిలింది తప్ప నేను కావాలని తొయ్యలేదని డిమాండ్ పవన్ అంటాడు. లేదు నువ్వు టచ్ చేసావు, లేదంటే ఇంకా ఏమైనా చేసేవాడు, ఇంకా అలాగ అనమాట, ఎందుకు అలాగంటారు అని అంటది. ఇది కాకపోతే కరెక్ట్ కాదు కదా. డిమాండ్ పవన్ ఏంటి డిఫెండ్ చేసుకుంటున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నువ్వు టచ్ చేసావు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అంటే అప్పుడు డిమాండ్ పవన్ అంటాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశానని చెప్పకండి, అలా అనకండి, మీరు అలా ఏది పడుతుంది అంటే ఊరుకోవడానికి నేను పడ్డానికి నేను లేను అని అంటున్నాడు అనమాట. కరెక్ట్గా రావట్లేదు అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అలా ఏదో లాగదామని చూస్తుంది. అంటే ఏంటంటే కొంచెం మ్యానిపులేటింగ్ చేసే మెంటాలిటీ ఉంది. తనుజ ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అవ్వకండి, ఏమున్నా డైరెక్ట్ చెప్పేయాలి. ఏంటంటే అక్కడ మ్యానిపులేట్ చేసి పాపం ఎవరిని అలా చేద్దాం తప్పు, అది కరెక్ట్ కాదు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఆ వర్డే కరెక్ట్ కాదనమాట. అలా జరుగుతుండగా ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరిది అలా జరిగింది. తర్వాత వచ్చి మన రీతు గారు, దివ్య, కళ్యాణ్ ముగ్గురు ఉండగా వాళ్ళకి అప్పుడు అక్కడి నుంచి కింగ్స్ నుండి ఇలా చేంజ్ అవ్వడానికి ఒక గేమ్ ఆడి వస్తే అప్పుడు ఆ టైంలో ఏం చేస్తారంటే రీతుని ఏదో కావాలని చేస్తుంది దివ్య. ఏంటి దివ్య ఆల్రెడీ తినకి ఛాన్స్ వచ్చింది, కాకపోతే ఆడలేదు. కళ్యాణ్ అంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అవ్వవు కదా అలాగని అంటారు. కానీ నేను కెప్టెన్ అవ్వను, నేను ఆడనది ఏదో చేసి ఏదో విధంగా చేద్దామని సర్లు అయితే ఆవిడకి ఇచ్చేయండి అని రీతు అంటారు. దివ్య గారు అయితే వెళ్ళారు, దివ్య నిఖిల్ గేమ్ అయితే ఆడుతున్నారు. గేమ్ బాల్స్ పెట్టి స్క్రూస్ రిలీవ్ చేసి అక్కడ పెట్టి దాని బాల్స్తో కొట్టాలి. అందులో అయితే దివ్య గారు అయితే ఓడిపోయారు అనమాట. దివ్య గారు ఓడిపోతే అప్పుడు నిఖిల్ గారు గెలిచారు నీట్గా. అప్పుడు అతను కింగ్స్ టీంలోకి వెళ్ళి జాయిన్ అవ్వారు అనమాట. నెక్స్ట్ ఇంకో గేమ్ వచ్చేసి నలుగురు ఉన్నారు కదా వీళ్ళు, సంజన గారు, నిఖిల్ గారు, నెక్స్ట్ గుర్తు ఆడేంటప్పుడు తనుజ అండ్ డిమాండ్ పవన్, నలుగురు ఆ టీం కదా. నలుగురులో ఇద్దరు వెళ్ళి గేమ్ ఆడాలన్నమాట. అప్పుడు అంటారు నేను ఆడతాను నలుగురు అలా కొంచెం ఉండగలుగుతారు. సంజన గారు తనుజ గారు అంటే చీటీలు వేసుకుంటే అప్పుడు ఫస్ట్ వీళ్ళిద్దరు వస్తారంటే డిమాండ్ పవన్, నిఖిల్ వస్తారు. నిఖిల్ అయితే ఇద్దరు గేమ్ ఆడదాం ఫిక్స్ అయిపోయారు. అటు సైడ్ నుంచి అయితే మన బర్నీ గారు అండ్ వాడి పేరేం గౌరవ్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు గేమ్ ఆడుతున్నారంట. నిలబెట్టు పడగొట్టు అనే ఒక గేమ్ ఇచ్చారు. దాని మీద రోప్స్ లోంచి వెళ్ళి అక్కడ
ఇలా ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. పెట్టుకునే టైంలో బర్నీ గారు ఆడేటప్పుడు కాలు తగిలి కొంచెం 2 సార్లు పడిపోయాయి అనమాట. పడిపోవడం వల్ల ఈ గౌరవ్ ఎలాంటి వాడు అంటే చాడిష్టం. ఎలా అంటే సుత్తి అనమాట. గేమ్ నేను కావాలా బర్నీ గారి వల్ల ఓడిపోయాను. అరే గేమ్ ఆడినప్పుడు గేమ్ లాగా ఉండాలి అంతే తప్ప విన్నింగ్ లాస్ కామన్. కానీ అతని వల్ల నేను ఓడిపోయాను, నా స్ట్రాటజీస్ వినట్లేదు అది ఇది అని. అరే నీ స్ట్రాటజీస్ నువ్వు ఆడరా బాబు. డెమన్ పవన్ నిఖిల్ వచ్చా గోల్ లీడ్ చేస్తారనమాట. మామూలుగా ఆడలేదు గేమ్, సూపర్ ఆడారు వాళ్ళిద్దరైతే గెలుస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బర్నీ గారు చెప్పాలి ఈ నచ్చ సుత్తి చెప్తున్నాడు అబ్బా వీడు గౌరవ్. అనవసరంగా నువ్వు హెల్మెట్ చేసేయండి గురుగారు, ఫస్ట్ ఆడిని హెల్మెట్ చేసేయాలి అర్జెంటుగా. ఏంటంటే ఎలాగా బర్నిగాడి వల్ల నేను గేమ్ ఆడిపోయాను, అతని వల్ల నేను ఓడిపోయాను. కెమెరా ముందుకు వెళ్ళి కూడా చెప్తున్నాడు మాకేంటండి సుత్తి పెద్ద సుత్తి ఆడి దగ్గర కంటెంట్ ఏంటి లేదు. గేమ్స్ ఆడతాడు కాకపోతే ఓ స్ట్రాటజీ ఉండదు ఏముండదు. నెక్స్ట్ రీతు కూడా వచ్చాడు గారు ఏం చెప్తున్నావు కెమెరా ముందని అడిగితే లేదు లేదు ఏం లేదు అంటాడు. మళ్ళీ కెమెరా ముందు నేను బర్నిగాడి వల్ల వాడిపోయాను, నేను అతని వల్ల వాడిపోయాను అంటాడు. మాట్లాడితే సుత్తి తప్ప అతను వేరే. మళ్ళీ ఏంటి నేను నిన్న పాలు తాగలేదు, నాకు నిన్నటి పాలు కూడా కావాలి, పప్పు పోయింది పప్పు కావాలి, అలా ఏడాన్ని సుత్తండి అసలు. ఇప్పుడు ఓటింగ్ విషయానికి వచ్చేస్తే కొంచెం తారుమారు అవుతుంది అనమాట. తనిష్ గారు అయితే థర్డ్ ప్లేస్కి వచ్చారు, కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, సెకండ్ ప్లేస్ బర్నీ గారు ఉన్నారు. లిస్ట్లో అయితే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాం, మళ్ళీ కలుగుతాం. బాయ్ బాయ్ గైస్. వీడియో చాలా లెంతీగా ఉంది, కొంచెం చూసి ఎంకరేజ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి, మమ్మల్ని లైక్ చేయండి.